అత్యంత కరుణామయుడు, అపార కృపాశీయుడు, సర్వలోక నియామకుడైన దైవానికే సమస్త స్తోత్రం తెలియజేసుకుంటూ, సోదర మహాశులరా, ఆధ్యాత్మిక ప్రియులరా, ఈ రోజు నేను మీ ముందు చరిత్రలోని ఒక అంశానికి సంబంధించి కొన్ని విషయాలు మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. ఈ మధ్యనే సోషల్ మీడియాలో, ప్రచార మాధ్యమాల్లో సుంకరి మౌనిక అనే ఒక గంజాయి మొక్క కుల వ్యవస్థ, అంటరానితనం అనేది మా ధర్మంలో లేదు, మా మతంలో లేదు, దీనిని ముస్లిములు, బ్రిటిష్ వాళ్ళు మన పైన బలవంతంగా రుద్దినారు అని ఒక నీతి వాక్యం చెప్పింది. కానీ సోదర మహాశులరా, అబద్ధాన్ని ఎంత అందంగా, ఎంత చక్కగా చెప్పే సామర్థ్యాన్ని వీరు తయారు చేసుకున్నారంటే, అబద్ధాన్ని నిజంగా గాని, నిజాన్ని అబద్ధంగా గాని వందల సంవత్సరాల చరిత్రను కూడా, శతాబ్దాల చరిత్రను కూడా మార్చివేయగలమనే ధైర్యం వీళ్ళకు వచ్చేసింది. ఈనాటికి కూడా కొన్ని పట్టణాల్లో, పల్లెల్లో అంటరానితనం, నిచ్చెనమెట్టు కుల వ్యవస్థ చూస్తూ ఉన్నాం. ఈనాటికి కూడా చెరువుల వద్ద, బావుల వద్ద నిమ్న వర్గాల ప్రజలు, బహుజనులు ఎవరైతే ఉన్నారో వారిని రాకుండా అడ్డుకుంటూ ఉన్నారు. ఈనాటికి కూడా ఆరాధనాలయాల్లో వాళ్ళు వస్తే అపవిత్రమైపోయిందని ఆలయాలను శుద్ధి కూడా చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఈ రోజు మనం చూస్తూ ఉన్నాము. ఈ రోజు ముస్లింల పట్ల ఈ మనువాదులు ఇంత ద్వేషాన్ని ఎందుకు ప్రదర్శిస్తున్నారు అంటే, వీరి ధ్యేయం ఏదైతే ఉందో, సమాజాన్ని కుల వ్యవస్థ ప్రకారంగా, నిచ్చెనమెట్టు వ్యవస్థ ప్రకారంగా, చతుర్వర్ణాల ప్రకారంగా సమాజాన్ని స్థాపించాలి అంటే వీరు మానవ సమానత్వాన్ని బోధిస్తారు, జాలి, దయ, కరుణ, ప్రేమ గురించి బోధిస్తారు. వీరు అడ్డంగా ఉన్నారు కాబట్టి వీరు అడ్డు తొలగించాలి అంటే వీరి యొక్క ప్రభావం లేకుండా చేయాలా. ఇంకా మన బహుజనులు ఎవరైతే ఉన్నారో వారిలో అత్యధికులు మానసికంగా బానిసలుగానే ఉన్నారు. నిచ్చెనమెట్టు కుల వ్యవస్థను అంగీకరించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏదో ఒక 25% మంది చదువుకునే వాళ్ళు మాత్రమే ఇది సరికాదు అని భావించే వాళ్ళు, సరికాని విషయాలకు అర్థం చేసుకుని జవాబు చెప్పే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఈ అంటరానితనాన్ని, నిచ్చెనమెట్టు వ్యవస్థని ఎవరినైతే ముస్లిములుగా చేసేదానికి ప్రయత్నిస్తే, ఎవరైతే తిరస్కరించారో వారిని మహాదిగలు అంటారంట. అంటే సమాజంలో అన్ని కులాలలో నుంచి బలవంతులైన వారు వారిని ముస్లిముల నుంచి, బ్రిటిష్ వారి నుంచి రక్షణ పొందేదాని కోసము గ్రామాలకు కాపలగా పెట్టేవారంట. ఎంత వయ్యారం పోయి లయలు ఒల్లిస్తూ ఇంత పెద్ద అబద్ధాన్ని నిజంగా ప్రదర్శించే ప్రయత్నం చేస్తూ ఉంది. అంటే వారిని మతం మారమని, ఇస్లాంలోకి రమ్మని చెప్తే వాళ్ళు రాము అని అన్నారంట. అలాగైతే మీరు పైఖానా, మలమూత్రాలు శుద్ధి చేయాలని చెప్పారంట. అంటే బలవంతుని పెట్టుకునిందే మీరు శత్రువుల నుంచి కాపాడుకునే దానికోసం కదా. మరి అంత బలమైన వాళ్ళు పాకి పని చేసేదానికి అంత సులభంగా ఒప్పుకున్నారా? అబద్ధం చెప్పినా అబ్బినట్లుగా ఉండాలా. అంటే ఎటువంటి విచిత్రమైన అబద్ధాలు అంటే, ఇంకా బలమైన వాడే పారిశుద్ధ్య కార్యం కోసము, ఆ మలం ఎత్తేదాని కోసం సిద్ధమైతే మరి బలహీన ప్రజలు వాళ్ళందరూ ముస్లింలు అయిపోయారా? అంటే అబద్ధాలు చెప్పేదానికి కూడా ఒక హద్దు అనేది ఉండాలా. అందుకోసమే ఇటువంటి గంజాయి మొక్కలు ఎవరైతే ఉన్నారో, ఆ పాలన, బ్రిటిష్ పాలన పోయింది, ముస్లింల పాలన పోయింది, పోయి దశాబ్దాలు అయినప్పటికీ కూడా వారిపైన నిందలు వేయడం ఆపకుండా, అంబేద్కర్ కాలంలో కూడా చెరువులో నీళ్లు తోడుకునే దానికోసం ఉద్యమాలు చేయాల్సి వచ్చింది, బావిలో మంచినీళ్లు తోడుకునే దానికోసం ఉద్యమాలు చేయాల్సి వచ్చింది. గ్రామాల్లో మా కళ్ళారా చూసాం మేము. అంటరానితనం పాటిస్తూ ఒక క్రిస్టియన్ టీచరు ఒక విద్యార్థిని దండించాడని ఆ అగ్రవర్ణానికి చెందిన విద్యార్థి తండ్రి వచ్చి ఆ విద్యార్థితో గురువును కొట్టించడం మా కళ్ళారా మేము చూసాం. మరి మన వీధుల్లో, మన విద్యాలయాల్లో, మన గ్రామాల్లో ఇంత అంటరానితనం పెట్టుకొని, వివక్ష పెట్టుకొని, చిన్న కులం, పెద్ద కులం, అగ్రవర్ణం, తక్కువ వర్ణం అని ఇన్ని అంటరానితనాలు పెట్టుకొని, ఇన్ని అవలక్షణాలు పెట్టుకొని ఈ నింద ముస్లింల పైన వేస్తారా? మీరు గ్రంథాలు చదవలేదా? గ్రంథాలు బోధించడం లేదా? ముఖ్యమంత్రులు చెప్తున్నారు రాష్ట్రాలకు కుల వ్యవస్థ ఉంది, 3 వర్ణాల వారు కూడా అగ్రవర్ణాల సేవ చేసుకోవాలి అని. సోదర మహాశయరా, ఇటువంటి విద్వేషాలు పెంచే గంజాయి మొక్కలు ఎవరైతే ఉన్నారో ఇటువంటి వారి యొక్క విద్వేషపు మాటలు నమ్మకండి. బుద్ధి వివేకాలను ఉపయోగించండి. ఈ రోజు మన వాస్తవ పరిస్థితి, ఈనాటికి కూడా తక్కువ కులం అమ్మాయిని ఎక్కువ కులం అబ్బాయి పెళ్లి చేసుకున్నాడని చంపుతున్నారు. అమ్మాయిల్ని చంపుతున్నారు, అబ్బాయిల్ని చంపుతున్నారు. కానీ ప్రపంచం చూస్తే శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంతో అభివృద్ధి చెంది విశ్వజైన సోదర భావాన్ని బోధిస్తూ ఉంటే, వీరు కులం పేరుతో, జాతి పేరుతో, గోత్రం పేరుతో బావిలోక మాదిరి వారి యొక్క మనస్తత్వాన్ని మార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకోసము ఇటువంటి దుష్టుల పట్ల సమాజం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. దైవ చిత్తం అయితే ముందు వీడియోలు కూడా వస్తూ ఉంటాయి. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయండి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.